దువ్వాడ శ్రీనివాస్, మాధురి. ఏ తెలుగు న్యూస్ ఛానల్ చూసినా, యూట్యూబ్ ఛానల్ చూసినా వీరిద్దరి సందడి అంతా ఇంత కాదు. మాధురి ఎపిసోడ్కి టాప్ రేటింగ్స్ రావటంతో అప్పట్నుంచి ఆమెను మీడియా నీడలా అనుసరిస్తుంది. మాధురిని ఆకాశానికి ఎత్తివేయటం, ఆమెను హీరోయిన్లా ఉన్నారని అనటం, అందులోనూ నగ్మతో పోల్చడం, ఆమెతో క్యాట్ వాక్ చేయించడం, పాటలు పాడించడం, డాన్స్ చేయించడం. అబ్బో, ఇలాంటి సీన్స్ ఇంటర్వ్యూలలో చాలానే ఉన్నాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో సినిమా ఎంట్రీ విషయంపై మరోసారి క్లారిటీ ఇచ్చారు మాధురి. ఇప్పటికే మాధురికి చాలా క్వాలిఫికేషన్లు ఉన్నాయని, పొలిటీషియన్, హ్యూమన్ ఎంటర్ప్రెన్యూర్, ఇన్ఫ్లుయెన్సర్, ఫైర్ బ్రాండ్ ఇలా చాలా ఉన్నాయని, సినిమా హీరోయిన్ కూడా అందులో యాడ్ అవుతుందని యాంకర్ ఆమెను పొగడ్తలతో ముంచెత్తారు. మాధురి కూడా తనకు చిన్నప్పటి నుంచే యాక్టింగ్ అంటే ఆసక్తి ఉందని చెప్పుకొచ్చారు. అంతేకాదు, గతంలో తనకు టైం దొరకలేదని, ఛాన్స్ దొరకలేదని, టైం వచ్చినప్పుడు అది కూడా జరుగుతుందని చెప్పుకొచ్చారు మాధురి. మాధురి తనకు సినిమాలలోకి వెళ్లాలనుంది అని అనగానే పక్కనే ఉన్న దువ్వాడ శ్రీనివాస్ ఊరుకుంటారా? ఆయన కూడా మాధురి టాలెంట్ని బయటపెట్టారు. పాటలు పాడడం కంటే ఆమె డాన్స్ బాగా చేస్తుందని చెప్పుకొచ్చారు. భరతనాట్యంలో ఆమెకు ప్రవేశం ఉందన్నారు. నెమలికి నేర్పిన నడకలివే అనే పాటతో పాటు చాలా పాటలకు ఆమె అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇస్తుందన్నారు. గతంలో దువ్వాడ కూడా మాధురిని అడిగి మరీ కొన్ని పాటలకు డాన్స్ వేయించుకునేవారట. దువ్వాడ శ్రీనివాస్ తనకు సీనియర్ ఎన్టీఆర్ అంటే ఇష్టమని, ఆయనే తనకు రోల్ మోడల్ అని చెప్పుకొచ్చారు. ఇప్పటికీ ఆయన సినిమాల్ని తాను చూస్తుంటానని, హోమ్ థియేటర్లో ఆయన సినిమాలు చూస్తానని అన్నారు. ఇక జూనియర్ ఎన్టీఆర్ సినిమాలకు తాను థియేటర్లకు వెళ్తుంటానన్నారు. జూనియర్ ఎన్టీఆర్ని కూడా తాను అభిమానిస్తానని, అయితే తాను సీనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్ అని చెప్పుకొచ్చారు దువ్వాడ. కార్లో సీనియర్ ఎన్టీఆర్ పాటలు పెట్టుకుంటారని, అప్పుడప్పుడు ఆ పాటలకు అర్థాలు తనకు చెబుతారని కోరస్ ఇచ్చారు మాధురి. దువ్వాడ శ్రీనివాస్కి కూడా సినిమాలంటే బాగా ఇష్టం. ఆ మధ్య మాధురి నిర్మాతగా ఆయన ఒక షార్ట్ ఫిల్మ్లో కూడా నటించినట్లు వార్తలు వచ్చాయి. నటించిన వీడియోలు కూడా బయటకొచ్చాయి. ఇక మాధురి కూడా తన యాక్టింగ్ పెర్ఫార్మెన్స్ని వెండితెరపై చూపించాలనుకుంటున్నారు. ఫైనల్గా వీరిద్దరూ హీరో హీరోయిన్గా నటించే అవకాశం ఉందేమోనని అనిపిస్తుంది. దువ్వాడ మాధురి కాంబినేషన్ ఇప్పటికే బుల్లితెరపై యూట్యూబ్లో సూపర్ హిట్ అయింది. వీరి ప్రోగ్రాంలకు మంచి ప్రేక్షక ఆదరణ ఉంది. ఇక వీరు సినీ రంగంలోకి వెళ్తే జనాల రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి. షార్ట్ ఫిల్మ్ల వరకు ఓకే, వెండితెరపై కనపడాలంటే అది కాస్త ఖర్చుతో కూడుకున్న పని. దానికి దువ్వాడ సిద్ధపడతారా? మాధురి తెరంగేట్రానికి తానే నిర్మాత అవుతారా? వేచి చూడాలి.